ఇరాన్‌లో వాళ్ళ ప్రజల్ని ఆళ్ళు చంపుకుంటారు. అక్కడ తిరుగుబాటు చేసిన వాళ్ళని ఆళ్ళు చంపేస్తారు. వాళ్ళకి ఆ హక్కుంది. మా దేశంలోనైనా తిరుగుబాటు చేస్తే మేము ఇట్లాగే చంపుతాం అని చెప్పకుండా ఇరానోడికి ఆ హక్కుంది. కాబట్టి ఇరాన్ మీద నువ్వు దాడి చేయడానికి వీల్లేదు అంటూ అమెరికాని అడ్డుకునే ప్రయత్నం చేసినయి సౌదీ అరేబియా, దుబాయి, ఖతారు ఇట్లాంటి దేశాలన్నీ కూడా. ఏ దేశాలైతే అమెరికన్ ఎయిర్ బేస్‌ని తమ తమ దేశంలో పెట్టుకున్నాయో ఆయా దేశాలన్నీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో యుద్ధాన్ని చేద్దాం అనుకున్న ట్రంప్ ఆగిపోయాడు. ఎందు ముందు ఆయా బేస్‌ల్ని ఖాళీ చేయించాడు. చివరికి సైనికుల్ని, సైనికాధికారిని తీసుకెళ్ళి హోటళ్లలో పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆయుధాల్ని, అట్లాగే విమానాల్ని తరలించినటువంటి పరిస్థితి. ఇరాన్ యుద్ధం చెయ్యకముందే వెనక్కిపోయింది అమెరికానే తప్పించి ఇరాన్ గాదు. ఇప్పుడు ఇరాన్ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ఇరాన్ మీదకి దాడికి మళ్ళీ రెడీ అవుతున్నారు. అటు పక్కన అమెరికన్ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఎళ్ళినియి. ఇటు పక్కన వీళ్ళు గూడా ఇజ్రాయెల్ గూడా మూవ్ అవుతుంది అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు దుబాయి, జోర్డాన్ అమెరికాకి సహకరిస్తామని ప్రకటించినయట. ఇరాన్ మీద యుద్ధం చేస్తే తమ దేశాల ఎయిర్ బేస్‌ని వాడుకోవడానికి ఓకే అని చెప్పినయట.